దీంట్లో వచ్చే సువాసన అంత గొప్పగా ఉంటుంది. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం దంచితేనే అదిరిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని ఇలా అనేసి దీన్ని మొత్తాన్ని ఈ రసంలో వేసి కేవలం ఉప్పు చూసుకుంటే మన సింపుల్ మిరియాల చారు కూడా రెడీ అయిపోయింది. దీంట్లోనే అద్భుతమైన టేస్ట్ ఇందులో వేసేసాను. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడకనిస్తే మన అద్భుతమైన రసం రెడీ. కేవలం ఇందులో మనం ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూద్దాం. అయితే తాలింపు ముందే వేసేసుకున్నాం. మరి ఆ రుచి అనేది ఇప్పుడు మీరు వేసిన పంచదార, ఉప్పు, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ రసం, పర్ఫెక్ట్. కొంచెం అంత ఉప్పు అది కూడా వేసాను. ఇంకా అద్దిరిపోయే రసం రెడీ అయింది. ఇక్కడ మన కూరగాయలు కూడా క్యారెట్, మన క్యాబేజు. అయితే ఇందులో కూడా మనం ఒక్కసారి ఉప్పు టెస్ట్ చేసుకుందాం. ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది. చిటికెడంతా వేసుకుంటాను. అయినా ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు ఒక పక్క రసము, ఒక పక్క క్యాబేజీ, క్యారెట్ పొరియలు కూడా రెడీ. చూసారు కదా, కేవలం 10 నిమిషాల్లో మనం ఎటువంటి అద్భుతమైన డిష్లన్నా చేసేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి వేసేసి ఒక్కసారి కలిపేస్తాను, స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు అన్నంతో పాటు వడ్డించుకుంటే ఇంకేం కావాలి? వంటలు మంచిగా పౌష్టిక విలువలు, రుచిగా అన్నీ కలిగినవి కూడా ఫటాఫట్ చేసేసుకోవచ్చు. సో వంటలు అనేది కేవలం మన మనసులోనే మనం కష్టం అనుకుంటే వంటలు చేయడం చాలా కష్టం. ప్రతిరోజు మన జీ వారేవా వంటల ప్రోగ్రాం వస్తుంది. ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. అందులో కొన్ని చాలా సులభమైన వంటలు, కొన్ని కొంచెం మసాలాదారుగా, కొన్ని బాగా రిచ్గా. సో మీకు నచ్చినవి మీకు కావలసిన సమయంలో చక్కగా ఇష్టంగా చేసుకునే వంటల్ని చాలా సులభంగా చేయగలను అని మీరు మనసులో అనుకుంటే చాలు, ఏ వంటనైనా ఇట్టే చేయగలుగుతారు. అన్నంతో పాటు తింటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. చాలామంది ఉంటారు నాలాగా, అంటే వాళ్ళకి ఒక పప్పు కూర, రసం ఉందంటే 2 కలిపేసి తినేస్తూ ఉంటారు. అయితే మా తాతగారు కూడా అంతే, అన్ని రకరకాలు కలుపుకొని తింటూ ఉంటే నన్ను చిన్నప్పుడు అంతా మీ తాత బుద్ధిలే వచ్చాయి, తిండి దగ్గర మాత్రం అనేవాళ్ళు. ఇప్పటికీ నాకు 2-3 రకాల కూరలు చక్కగా కలుపుకొని తినడం ఇష్టం. మనం చేసుకున్న ఈ కూర కూడా ఒక పక్క కూర, ఒక పక్క చక్కగా చారు పోసుకొని అన్నంతో పాటు తింటే భలేగా ఉంటుంది. నేను హోటల్లో పనిచేసేటప్పుడు ఎప్పుడూ ఒక్క కూర కాకుండా ఇలా రసము, మంచిగా కూర వేసుకొని తినేవాడిని. 2 కలుపుకొని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. చక్కగా మన మిరియాల చారు, పొరియల కూర. ఇప్పుడు దీన్ని తింటే మజా వస్తుంది. ఒక పక్కనేమో లైట్గా ఆ ఫ్లేవర్ఫుల్గా కూరగాయలు, ఇటుపక్క మన అద్భుతమైన రసాన్ని, రెండింటిని తింటూ ఉంటే వారేవో అనాల్సిందే. మరి అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.